మెదక్ జిల్లా నర్సాపూర్లో రైస్ బకాయిల అంశంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. మొండి బకాయిల వసూళ్లకు రైస్ మిల్లర్లపై రెవెన్యూ రికవరీ చట్టాన్ని ఉపయోగిస్తోంది. సదరు మిల్లర్ ఆస్తులను జప్తు చేసి వేలం పాటలో భాగంగా మెదక్ జిల్లా నర్సాపూర్లో రైస్ మిల్లర్కు చెందిన 1 ఎకరా 31 గుంటలు భూములకు బుధవారం వేలం పాట నిర్వహించింది. వేర్వేరు వ్యక్తులు 2.12 కోట్లకు ఈ భూమిని వేలంలో సొంతం చేసుకున్నారు. శ్రీధర్ గుప్తా 47 కోట్ల విలువైన సీఎంఆర్ ధాన్యం బకాయి ఉన్నారు. ఇందుకు సంబంధించి శ్రీధర్ గుప్తాకు చెందిన ఆస్తులను అధికారులు ఫిబ్రవరిలోనే జప్తు చేశారు. రికవరీ కోసం ఆస్తులు వేలం వేసినట్టు తహసీల్దార్ తెలిపారు. తేదీ 25/9/2024 రోజున శ్రీధర్ గుప్తా గారి యొక్క 60 యాక్ట్ మీద డిఫాల్ట్ అయినందున ఆయన యొక్క ఆస్తులను వేలం వేయడం జరిగింది. ఈ వేలంలోని 3 వ్యక్తులు పాల్గొనడం జరిగింది. నారాయణపూర్ గ్రామం సర్వే నెంబర్ 5 1 ఎకరా 30 గుంటల భూమికి వేలం వేయడం జరిగింది. ఈ వేలంలో అత్యధికంగా జమీరుద్దీన్ గారు 2,20,00,000 వేలంలో పాడి ఆయన గెలుపొందినాడు. ఆ యొక్క వేలం పాట పాడిన వ్యక్తికి కలెక్టర్ గారు పర్మిషన్ తీసుకొని ఆయన పేరు మీద ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది.